హలో అండి, బాగున్నారా? ఈరోజు టమాటా దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పచ్చిమిరకాయలు, ఒక 4 టమాటాలు, చింతపండు, వెల్లుల్లి రబ్బల్ని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత రోట్లో దంచుకోవాలన్నమాట. రోలు చిన్నదైపోయింది, ఎక్స్క్యూజ్ ఇచ్చేసండి, సారీ. నేను ఆల్రెడీ ఒక దోసకాయ ముక్కని తొక్కు తీసేసి కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఈ రోట్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇది చిన్న రోల్ కదండి, అందుకే ఫస్ట్ పచ్చిమిరకాయలే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిరకాయల్లో గింజలు ఉంటాయి, అవి నలగవు కాబట్టి. పచ్చిమిరకాయలు దంచుకున్న తర్వాత టమాటా ముక్కలు అవి యాడ్ చేసుకుందామని అండి. ఈ లోపల సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, టేస్ట్కి తగ్గట్టు. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి నేను. అది మీకు వీడియోలో చూపించలేకపోయాను, సారీ. దోసకాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకుని గింజలు తీసేసుకున్నాను, దోసకాయ ముక్కలను కూడా. ఈ లోపల టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కల్ని నేను ఆల్రెడీ నూరి పక్కన పెట్టుకున్నాను. దోసకాయ ముక్కలను కూడా రోట్లో వేసుకుని ఎక్కువ కాకుండా జస్ట్ అట్లా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది అనమాట. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తాలింపు కోసం నేను మామూలుగా జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసాను. మీకు కనిపిస్తుందో లేదో అక్కడక్కడ నేను కొంచెం జస్ట్ లైట్గా ఒక 4-5 గింజలు వేరుశనగ గుళ్ళు వేసాను అనమాట. అవి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పంటికి తగులుతో చాలా చాలా బాగుంటుంది అనమాట. రోటి టమాటా పచ్చడి ఉంటే బెస్ట్ కాంబినేషన్. ఇంకా మనకి ఏమని చెప్పండి, ఆమ్లెట్ కంపల్సరీగా ఉండాల్సిందే. మళ్ళీ ఆమ్లెట్ తినబోతే ఆమ్లెట్ బాధపడిపోతుంది. సో ఇంకా వేడి వేడి అన్నము, ఆమ్లెట్, టమాటా దోసకాయ రోటి పచ్చడి, ఇంకా మనకి పచ్చడిలో ఫేమస్ నెయ్యి. మళ్ళీ నెయ్యి వేసుకోకపోతే మళ్ళీ నెయ్యి కూడా ఫీల్ అయిపోతుంది కదండి. సో అందుకని నెయ్యి కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇది నేను మా పిల్లలకి పెడుతున్నాను, సో అందుకని నెయ్యి అయితే చాలా ఎక్కువ వేసేసుకున్నాను నేనైతే. అసలు బెస్ట్ అనమాట. చికెన్ కూర కూడా దీని ముందు ఇంకా పనికిరాదనమాట, అంత బాగుంటుంది. టమాటా దోసకాయ రోటి పచ్చడి, ఆమ్లెట్, ఇంకా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో ఇలా కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది అసలుకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సూపర్ నచ్చేసింది అసలుకి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా మా పిల్లలు తినేసారనమాట. మీరు తాలింపులో ఆల్రెడీ నెయ్యి వేసుకోవచ్చండి, లేకపోతే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తాలింపులో నూనె యాడ్ చేశానమాట. కరివేపాకు కానీ ఇంకా ఎండుమిరపకాయ కానీ ఏమి యాడ్ చేయాలా, వేస్తే పిల్లలు తినరని. చూసారా ఎంత బాగుందో అసలుకి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.